హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. నేను 40 సైజ్ అడిగితే 40 సైజు షార్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది పెట్టాను. అయితే ఫ్రంట్ పార్ట్ కూడా అడుగుతున్నారు. సో వీడియోలో అప్లోడ్ చేశానండి. ఒక్కసారి మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడండి. 36 సైజ్ కూడా నేను అప్లోడ్ చేశాను షార్ట్స్లో. ఇలాంటి వీడియోస్ ఇంకా ప్రతి ఒక్క సైజులు కూడా ఉన్నవి. మీరు ఒక్కసారి చూడండి. ఛానల్ని విజిట్ చేయండి ఫస్ట్, ఓకేనా? సో కొందరు విజిట్ చేయకుండానే ఇది చూయించండి అక్క, ఇది పెట్టండి అక్క అని, ఈ సైజ్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా టిప్స్ కనుక నచ్చిన వాళ్ళు తప్పకుండా మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. అంటే ఏ సైజుల వాళ్ళకి ఎలా కట్ చేస్తున్నాను అనేది మీరు ఒక 1 మంత్ బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. 1 మంత్ నుండి చూడండి, జనవరి నుంచి చూడండి. అందులో మీకు ప్రతి ఒక్క షార్ట్ వీడియోలో కూడా ప్రతి ఒక్క టిప్స్ కూడా ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి, జనవరి నుంచి చూడండి. ఎక్కువ మంత్ బ్యాక్ సైడ్వి చూడొద్దు. ఓన్లీ జనవరి నుంచి చూస్తే సరిపోతుంది. ఎందుకంటే అంతకు ముందు నార్మల్ వీడియోస్ పెట్టాను. ఇప్పుడు జనవరి నుంచి అయితే పర్టికులర్గా ఈ బ్లౌజెస్కి సైజెస్కి సంబంధించిన వీడియోస్ పెట్టాను కాబట్టి మీకు చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు 36 అడిగారు కొంతమంది. 36 సైజ్ బ్లౌజ్కి ఎలా మనం ఆమ్ రౌండ్ తీసుకోవాలి. అయితే కొందరు ఏమంటున్నారంటే, అక్క మీరు కటింగ్ చేసింది కూడా మార్కింగ్ వేయండి అంటున్నారు. కొందరు ఏమంటున్నారు, చెప్పింది నోట్ చేసుకుంటున్నారు. సో అందరికీ ఒకలాగా అర్థం కాదు కాబట్టి నేను బ్యాక్ పార్ట్ని ఏ విధంగా వేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇక్కడ ఖర్చుకి తీసుకొని 36 సైజు ఇక్కడ ఖర్చుకి తీసుకొని ఇక్కడ ఈ విధంగా లెంత్ ఖర్చుకి వేసుకున్నాను. ఇక్కడ లెంత్ వచ్చింది ఇంత, ఖర్చుకైతే ఈ విధంగా తీసుకున్నాను. అలాగే నెక్కి తీసుకుంటానండి. ఫస్ట్ అయితే ఈ విధంగా నెక్ చూసుకుంటాను. చూడండి, ఇక్కడ నెక్కి కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం కుట్టిన బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకే నేను ఇక్కడ నుండి ఈ విధంగా చంక భాగంలో తీసుకుంటాను. ఇక్కడ ఓకే. ఇప్పుడు మనం ఈ సైజు ఏ సైజు అనేది చూసుకోవాలంటే కూడా చాలా వీడియోస్లో ఉందండి. మీరు చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. మన ఛానల్లో ఉన్న వీడియోస్కి ఒకసారి మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆ ఛానల్లో ఏమేమి ఉంది, ఎలా కటింగ్ చేస్తుంది అనేటివన్నీ ఉంటాయి. సో 36 కూడా ఉంది, కానీ మీరైతే చూడట్లేదు. ఇదిగోండి, ఇది 36, 18, 36, సో 36 సైజు. అంటే 18లో సగం చేసుకుంటే ఎంత వస్తుంది అంటే 9 ఇంచులు. ఇక్కడ నుండి 9 ఇంచుల వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి, ఓకేనా? అయితే కొందరు ఏమంటున్నారు, నడుము కొలత పట్ట, చెస్ట్ కొలత పట్ట అంటున్నారు. నేను చెప్తున్నానండి, చెస్ట్ కొలతతోటే నేనైతే చూసుకుంటున్నాను. చెస్ట్ కొలతతోటే నాకు నడుము కొలతతో చూసుకుంటే చెస్ట్ కొలత అనేది కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి నేను చెస్ట్ కొలతనే చూసుకుంటానండి, ఓకే? ఇదిగోండి, ఇది మనకు హైట్ చూసుకున్నాం కదా, ఇది నెక్ చూసుకున్నాం. ఇక్కడ వరకు నెక్ ఉంది. సో ఇది మెయిన్. అయితే ఇప్పుడు 36 చెస్ట్ ఉన్న వాళ్ళకి సైజు బ్లౌజ్కి ఎంత ఆర్మ్ రౌండ్ ఉండాలి? మ్యాక్సిమం 8.5 ఉంటుందండి. ఎందుకంటే ఇది 9 ఉంటుంది కదా, ఒక ½ ఇంచ్ కానీ కొందరికేమో కరెక్ట్గా వస్తుంది, కొందరికి తక్కువ ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా చూసుకొని మనం బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి, 8.5 ఉంది. సో 8.5 రావాలంటే మనం ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి? ఇప్పుడు 36 సైజ్కి నెక్ ఎంత ఉంది? 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ ఉన్నప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి? షోల్డర్ ఎంత తీసుకోవాలో నేను చెప్తాను. ఇదిగోండి, 5.5 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను నేను, ఓకే? ఖర్చుకి వదిలిపెట్టి 5.5 దగ్గరనే ఆర్మ్ డౌన్ తీసుకున్నాను. ఇదిగోండి, వాళ్ళ ఆర్మ్ డౌను మన ఆర్మ్ డౌను కరెక్ట్గా వచ్చింది, ఓకే? ఇదిగోండి 5.5, ఇక్కడ నుండి 5.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి, ఓకే? ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి? 2.5 షోల్డర్ తీసుకోవాలి. మిగతాదేమో ఖర్చుకుంటుంది ప్లస్
వీళ్ళది కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇలానే ఉంటుందండి కటింగ్. ఒకవేళ మనకు బ్రాడ్ వద్దనుకున్న వాళ్ళకి 2.5 ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడ నుండి 5.5 వేసుకున్నాను, ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి 5.5 వేసుకున్నాను. మనకు 8.5 ఆమ్ రౌండ్ రావాలి. మన చెస్ట్ వచ్చేసి 9 ఉంది, ఇక్కడ కూడా 5.5 వేసుకున్నాను. ఇక్కడ 2.5 తీసుకున్నాను, కింద కూడా 2.5 తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి మళ్ళీ ఒకసారి మెజర్ చేసి చూపిస్తాను. 5.5 ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ కూడా 2.5. ఎందుకంటే వాళ్ళకు బ్రాడ్ వద్దు ఎక్కువ, మళ్ళీ షోల్డర్ జారొద్దు, బ్రాడ్ కూడా వద్దు అని చెప్పారు కాబట్టి అలా అనమాట. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా వేసుకొని మనమైతే ఈ ఆమ్ రౌండ్ గీసుకుంటే, ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ 8.5 పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, ఒకవేళ రాకుంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మనకు 8.5 వచ్చింది. సో ఈ మెజర్మెంట్ వచ్చేసి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్కడ కూడా ముడతలు రాకుండా, భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం 36 సైజ్ బ్లౌజ్కి 5.5 ఆమ్ డౌన్, 5.5 షోల్డర్, నెక్ సైడ్ 2.5 వేసుకోవాలి, 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం షోల్డర్ జారకుండా ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా మనం ఇలా డౌన్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా డాట్ మార్కింగ్ 4 ఇంచెస్ తీసుకోవాలి, డాట్ లెంత్ కూడా 4 ఇంచెసే తీసుకోవాలి. డాట్కి ఎంత సైజ్ డాట్ పెట్టాలి అంటే ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, టోటల్ 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు నడుము దగ్గర పైకి లేవకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే మనకు ఈ విధంగా స్కేల్ పెడితే వంపు అనేది ఉందో చూడండి, ఇక్కడ నుండి ఎంతైతే వంపు ఉందో అక్కడి వరకు మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉంది కదా. ఇలా ఒకవేళ కింద క్రాస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఈ ప్లేస్లో ఇంత మనం కట్ చేసుకుంటే ఈ కచ్ అనేది ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ఓకే, టోటల్గా ఇదైతే ఇలా మార్కింగ్ చేసుకున్నాం. ఈ కటింగ్ గనక మీకు అర్థమైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే అది కూడా క్లియర్గా రాసి కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.